హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అయితే ఇక్కడ చందానగర్ ఏరియాలో అయితే ఉన్నాం. సో ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నంతా కూడా కంప్లీట్ గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. సో దీని గురించి ఒకసారి నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చందానగర్ అనేది మనకి రెసిడెన్షియల్ జోన్ గా బాగా డెవలప్ అయింది. సో ఇక్కడ మాక్సిమం అన్ని ప్రాజెక్టులు కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. సో ఒకసారి మీకు ఇక్కడ సరౌండింగ్స్ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అవి. సో ఇక్కడ నుంచి మీరు దూరంగా చూస్తే కనుక మీకు అక్కడ వైట్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా. సో అది జిఎస్ఎం మాల్ అది. సో మదీనాగూడ దగ్గర మీకు జిఎస్ఎం మాల్ ఉంటుంది చూడండి, అది జిఎస్ఎం మాల్ అది. సో ఈ పక్కన మీకు ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఇదంతా కూడా మీకు మై హోమ్ జ్యువెలరీ ఇది. సో కేఎల్ఎం మాల్, కేఎల్ఎం ఫ్యాషన్స్, ఆర్ఎస్ బ్రదర్స్ అవన్నీ కూడా మనకి ఈ చందానగర్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాయి. సో ఇదంతా కూడా మీకు కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఇది. సో ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తే ఒక ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో చూడండి ఇక్కడ మీకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే, సో ఇది కంప్లీట్గా మీకు లేక్ వ్యూ అపార్ట్మెంట్ అయితే రాబోతుంది. మీకు కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ అన్ని కూడా వెస్టర్న్ అది. సో దాని పక్కన మీరు చూస్తే ఇక్కడ మీకు కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీకు ప్రాపర్టీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో రెడీ టు ఆక్యుపై విత్ ఇన్ షార్ట్ టైంలోనే. సో ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియాలోని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానికల్ల మెయిన్ రీజన్ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్. సో ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నది అపర్ణ హోమ్స్ ఇది. సో చూడండి, ఇది కంప్లీట్గా మీకు ఒక్కొక్క బ్లాక్ కూడా 15 ఫ్లోర్స్ అయితే ఉంది. సో ఇది కంప్లీట్గా ఫుల్లీ ఆక్యుపైడ్ ప్రాజెక్ట్ ఇది. సో అది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా దీని పక్కనే మీకు కొత్త ప్రాజెక్ట్ అయితే లాంచ్ అయిపోతుంది. సో ఇదే మీకు లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఇది. సో ఇక్కడ మీకు లేక్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ నుంచి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ ఏరియా అంతా ఉంది కదా, ఇక్కడ ఈ పోల్ దగ్గర ఇదంతా మీకు లేక్ అది. ప్రజెంట్ అయితే వాటర్ మొత్తం ఎండిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇలా మీరు చూస్తే మీకు ఇక్కడ చాలా ప్రాజెక్ట్ అయితే మీకు లాంచింగ్లో ఉన్నాయి. ఇదన్నీ కూడా చూడండి. నెక్స్ట్ మీకు ఇంకో ప్రాజెక్ట్ చూపిస్తాను. మీకు ఇక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అదొక కొత్త ప్రాజెక్ట్ అది. సో అది కూడా మీకు ఆల్రెడీ అపర్ణ హోమ్స్ ఉంది కదా, దాని పక్కనే ఇవన్నీ మీకు రాబోతున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఆపోజిట్ కన్స్ట్రక్షన్. సో అది ఒక ప్రాజెక్ట్, అది కూడా కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక కన్స్ట్రక్షన్, ఇది కూడా కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ అండ్ పొల్యూషన్ ఫ్రీ ఏరియా. సో ప్రజెంట్ మీరు చూస్తున్న ఓపెన్ ఏరియా అదంతా కూడా మీకు ఫ్యూచర్లో మీకు ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయి. ఒకసారి ఏరియా మొత్తం చూడండి అది. సో మ్యాక్సిమం ఇక్కడ మీరు చూస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఫుల్ ఆక్యుపైడ్. ఇది కంప్లీట్గా మనకి రెసిడెన్షియల్ జోన్. సో కేవలం ఇంకా మీకు కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే ఇంకా కన్స్ట్రక్షన్లు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 5 to 6 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు అపర్ణ సరౌండింగ్స్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ చూస్తే కనుక చందానగర్ మెయిన్ రోడ్, అంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది దాని బ్యాక్ సైడ్, అలాగే మీకు ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది దాని బ్యాక్ సైడ్ ఈ ప్రాజెక్ట్స్ అనేవి రాబోతున్నాయి. ఓకే, సో మ్యాక్సిమం పబ్లిక్ ఎందుకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారంటే కనుక, సో ప్రజెంట్ ఈ ఏరియాలో ఏంటంటే కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల, అంతేకాకుండా ఇది మీకు ఇక్కడ మియాపూర్ మెట్రోకి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ కూడా ఇక్కడ మీకు విత్ ఇన్ 15 కిలోమీటర్స్ లోపే ఈ ఏరియా అంతా మీకు డెవలప్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు కనెక్టివిటీ చూసుకుంటే కనుక ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్, ఇక్కడ మీకు పటాన్ చెరువు అవుటర్ రింగ్ రోడ్డు ఎంట్రీ కానీ, అలాగే ఇక్కడ మీకు సుల్తాన్పూర్ ఎంట్రీ కానీ ఇవన్నీ కూడా మీకు విత్ ఇన్ 5 కిలోమీటర్స్లోనే ఉండబోతున్నాయి.